ఇంప్లాంట్స్. వాట్ ఆర్ దీస్ ఇంప్లాంట్స్? అసలు ఇంప్లాంట్ ఏంటి? ఎందుకు పెట్టుకుంటారు? ఎలాంటి కండిషన్స్‌లో పెట్టుకోవాలి? అసలు దానికి పెట్టుకోవడానికి ఎలాంటి క్రైటీరియాని కన్సిడర్ చేయాలి? అసలు ఎలాంటి కండిషన్స్‌లో పెట్టొచ్చు, పెట్టకూడదు? బేసికల్లీ ఇంప్లాంట్ అంటే అందరికీ తెలిసిన విషయం. ఓకే. స్క్రూ నోట్లో పెట్టేస్తారు. అంతే. కానీ ఆ స్క్రూ ఎలాంటి మెటీరియల్? ఏంటి? అది బాడీతో ఎంతవరకు కంపాటబులో కాదో యూ నీడ్ టు నో. యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు నో. బేసికల్లీ ఏంటంటే ఇంప్లాంట్ ఎలాంటి కండిషన్స్‌లో పెడతారు? మిస్సింగ్ టూత్. మిస్సింగ్ టూత్‌కి ఇదివరకు రకరకాల వేరే ఆప్షన్స్ ఉండేవి. పక్క టూత్ సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ పెట్టడం కానీ అలా ఇలా. బట్ ఇప్పుడేంటంటే ఆ పక్క పన్నుని డిస్టర్బ్ చేయకుండా, ఈ బ్రిడ్జ్ ప్రొసీజర్ అనేది లేకుండా ఒక పన్ను మిస్సింగ్ ఉంది అంటే అక్కడ ఎంచక్కా ఒక స్క్రూ వేసుకొని, దట్ ఈస్ ఇంప్లాంట్ వేసుకొని అక్కడ క్రౌన్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్‌తో బెనిఫిట్స్ ఏంటి అంటారా? ఫస్ట్ థింగ్, ఇట్ స్టేస్ ఫర్ లాంగర్ టైమ్. దాని డ్యూరబిలిటీ అనేది ఎక్కువ. అండ్ దెన్ ఎస్థెటిక్ వైస్ చూడ్డానికి మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ గివ్ యూ అ న్యాచురల్ అపియరెన్స్ కంపేర్ టు ది అదర్ టీత్. అండ్ నెక్స్ట్, ఫంక్షన్ వైస్ మిస్సింగ్ పన్ను ఎందుకు పెట్టుకుంటామండి? ముందు పళ్ళు మిస్సింగ్ ఉంటేనేమో అందంగా కనిపించడానికి రిప్లేస్ చేసుకోవాలని చూస్తాం. బట్ వెనక పళ్ళు విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫంక్షన్, అంటే నమలడానికి. ఆబ్వియస్లీ నమలడానికి, ఫంక్షనింగ్‌కి ఇంపార్టెంట్ అయిన పన్ను మిస్సింగ్ ఉన్నప్పుడు అక్కడ మనం స్ట్రాంగర్ టీత్ పెట్టుకుంటేనే కదా దాని ఫంక్షన్ రిప్లేస్ చేసినట్టు అవుతుంది. అక్కడ ఇంప్లాంట్ పెట్టుకుంటే దెన్ ద ఫంక్షన్ కెన్ బి రిప్లేస్డ్ వేరెన్ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ విష్ టు హ్యావ్, బట్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్. అలా అని చెప్పి నాన్ వెజిటేరియన్స్ అయితే బోన్ స్ట్యూ చేసి, లేదా ఎక్కువగా స్వీట్స్ తినేవాళ్ళు టూ స్టిక్కీ ఫుడ్ కానీ, టూ స్టిక్కీ చాక్లెట్స్ కానీ, జాగరీ స్వీట్స్ కానీ అలాంటివి మాత్రం there is a line and limit for it. You need to consider that. ఇంప్లాంట్స్‌లో ఒక పన్ను మిస్ అయితే ఒక ఇంప్లాంట్ పెట్టుకుంటాం సరే. అదే పక్కనే 2 పళ్ళు మిస్ అయ్యాయి అనుకోండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ యూ విల్ హావ్ టు గో ఫర్ 2 ఇంప్లాంట్స్ ఆర్ ఇఫ్ 3 టీత్ ఆర్ మిస్సింగ్ 3 ఇంప్లాంట్స్ అలా ఉండదండి. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ మిస్సింగ్ టీత్ యూ కెన్ కన్సల్ట్ యువర్ కన్సర్న్ డెంటిస్ట్ వేరెన్ దే కెన్ హెల్ప్ యూ లైక్ ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, ఎక్కడ పెడతారు, అండ్ దెన్ దాన్ని బట్టి ఎన్ని టీత్ రిప్లేస్ చేయొచ్చు అనేది థెల్ హెల్ప్ యూ. ఈ ఇంప్లాంట్ అనేది టూత్‌తో పాటు కలిపి పెట్టేస్తారా అంటే అలా ఉండదండి. ఫస్ట్ వచ్చేసి ఇంప్లాంట్ పెట్టే ముందే మీ జనరల్ హెల్త్ అంతా చెక్ చేస్తారు. ఓకే. బేసికల్లీ మీ డయాబెటిక్, హైపర్‌టెన్సివ్, థైరాయిడ్ ఈ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకొని, ఇంట్రాఓరల్ కండిషన్స్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ బోన్ డెన్సిటీ ఎలా ఉంది, హౌ ఫార్ ఈస్ యువర్ బాడీ సపోర్టివ్ అండ్ కంపాటబుల్ ఫర్ ద ఇంప్లాంట్ ప్రొసీజర్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దెన్ విల్ ఫిగర్ ఔట్ ద ట్రీట్మెంట్ ప్లాన్. ఇవన్నీ సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా ఆ స్క్రూ అనేది వేసి దే విల్ జస్ట్ లీవ్ ఇట్ ఆన్ ఫర్ సర్టెన్ టైమ్. ఆ టైంలో వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బోన్ అడ్జసెంట్ టు ద స్క్రూ. ఏ స్క్రూ అయితే ఉందో ఆ స్క్రూ చుట్టూత ఉన్న బోన్‌లో డ్రిల్ చేసి కదా అండి ఇంప్లాంట్ పెడతాం. ఆ బోన్ అనేది మళ్ళీ పెరిగి ఆ ఇంప్లాంట్‌ని టైట్‌గా ప్యాక్ చేసి హోల్డ్ చేయాలి. వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ద ఇంప్లాంట్ టు అడ్జస్ట్ ఇన్ ద బోన్. ఇది అయిన తర్వాత ఆఫ్టర్ సర్టెన్ మంత్స్ విల్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ డెంటిస్ట్ అగైన్. దెన్ నీడ్‌ఫుల్ ఎక్స్‌రేస్ అవి తీసుకొని విల్ ఫిగర్ ఔట్ హౌ ఫార్ ఇస్ ద ఇంప్లాంట్ రెడీ టు టేక్ ఎ క్రౌన్. ఆ క్రౌన్స్‌లో కూడా మళ్ళీ సిమెంట్ రీటైన్ క్రౌన్స్ ఉంటాయి, స్క్రూ రీటైన్ క్రౌన్స్ ఉంటాయి. సిమెంట్ రీటైన్, స్క్రూ రీటైన్ ఏంటి అనుకుంటున్నారా? సపోజ్ ఇప్పుడు ఒక ఇంప్లాంట్ పైన మనం సిమెంట్ పేస్ట్ చేసుకొని, డెంటల్ క్యాప్స్ అంటేనే, డెంటల్ క్రౌన్స్ అంటేనే సిమెంట్ మిక్స్ చేసి గ్లూ లాగా పెట్టి ఫిక్స్ చేస్తారు. అది మీ అందరికి తెలిసిందే. సిమెంట్‌తో పెట్టిన క్రౌన్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఏదైనా ఇష్యూ ఉండి, ఆ క్రౌన్ తీసి అండర్‌లైయింగ్ ఏరియా చెక్ చేయాల్సొచ్చినప్పుడు, ఆ క్రౌన్ మనం తీసేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అదే స్క్రూ రీటైన్డ్ అనుకోండి, ఆ క్యాప్‌ని ఆ పలానా ఇంప్లాంట్‌కి స్క్రూతో ఫిక్స్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ ఆ స్క్రూ కనిపించదు. ఆ స్క్రూతో ఫిక్స్ చేస్తాం. ఏదైనా ఇష్యూ ఉన్నా, ఫ్యూచర్‌లో ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఆ స్క్రూని చిన్నగా తీసి క్యాప్‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా క్యాప్‌ని బయటికి తీసి, ఇష్యూ ఏదైతే ఉందో అది మొత్తం చెక్ చేసుకొని, దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ ఇదే క్యాప్‌ని ఫిక్స్ చేయొచ్చు. ఇదండి స్క్రూ రీటైన్‌కి, సిమెంట్ రీటైన్డ్ ఇంప్లాంట్స్‌కి డిఫరెన్స్. Like if you want to know more about implants, just mention in the comments. I'll get back to you. Thank you.